సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈరోజు వైసీపీ సభ్యులు అసెంబ్లీకి రాబోతున్నారు. ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూద్దాం. సార్, 2 సెషన్స్ నుంచి వాళ్ళు దూరంగా ఉన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశానికి వస్తున్నామని వైసీపీ సభ్యులు చెప్తున్నారు. ఏం చెప్తారు? రోజు రమ్మనే కోరుతూ ఉన్నాం. చట్టసభలో ఉపయోగించుకొని ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత కలిగిన ప్రతిపక్షం ప్రభుత్వంలో లోటుపాట్లను ఎత్తి చూపేదానికి అవకాశం ఉంది, లేక ప్రభుత్వ కార్యక్రమం మంచి సలహాలు ఇచ్చేదానికి అవకాశం ఉంది. దానికి రాకుండా ఏదో గవర్నర్ ప్రసంగానికి వచ్చేసి ముక్కసూదిగా వెళ్ళిపోదామంటే కుదిరేది కాదు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రభుత్వం శాసనసభ ద్వారా వచ్చే సౌకర్యాలన్నీ పొందుతూ శాసనసభ రావడం దుర్మార్గం. ఆ నియోజకవర్గాల ప్రజలకు చేస్తే అన్యాయం. కనుక మేమంటున్నాం అంటే సభకు రండి, డిబేట్ చేద్దాం, ఎత్తిపోతలు మాట్లాడదాం, మీ లోపాలున్నా మా లోపాలను ఎత్తి చూపుదాం, దాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేద్దాం. అంతేగాని వచ్చాము తమ్ముళ్ళు వచ్చాము తనకు వెళ్ళిపోయాము అని అంటే కుదరదు. అందువల్ల మేమేమంటున్నాం అంటే సభకు రోజు రండి, డిబేట్ చేయండి. అనేక ఫోరంలు ఉన్నాయి. సమస్యల మీద, మీ నియోజకవర్గాల సమస్యల మీద, రాష్ట్ర సమస్యల మీద మాట్లాడేదానికి అవకాశం ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుతా ఉన్నాం. కానీ ఇప్పటికీ ప్రతిపక్ష హోదా అంశాన్ని వాళ్ళు తెర మీదకి తెస్తున్నారు. హోదా ఇవ్వట్లేదు కాబట్టి మేము రావట్లేదనే మాట పదే అంటున్నారు. అసలు చట్టంలో ఎక్కడుందండి? నీకు 11 సీట్లతో ప్రతిపక్ష హోదా దేశంలో ఎక్కడా లేని నీ ఒక్కడిగా వస్తుందా? నీ అహంకారానికి ఫలితమే ఇది. నీ అహంకారం ఏంటి? నేను రావాలి, నేను ఓడిపోయినా కూడా నాదే అధికారం చలాయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఒక మూర్ఖత్వం అది. నువ్వు రా, నీ 18 సీట్లో 19 సీట్లో ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చినేమో. నువ్వు 11 సీట్లతో ఎలా వస్తుంది? ప్రతిపక్ష హోదా వస్తే నాకు సమానంగా అధికార పక్ష ముఖ్యమంత్రితో సమానంగా అవకాశాలు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? దామాషా ప్రకారం ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, 5గురున్నా పార్టీల వారీగా సమయం కేటాయిస్తారు. దాని ప్రకారం మైకులు వస్తాయి. నువ్వు సభలో మైకులు గత శాసనసభల్లో కూడా నువ్వేం చేసావు? నీ సభలందరినీ పక్కన పెట్టి, సభ్యులందరూ పక్కన పెట్టి మొత్తం సమయంతో నువ్వే తీసుకునేవాడిని. ఎన్ని గంటలు మాట్లాడి ఇంకా సమయం లేదనేవాడు. ఇది నీ విధానం. నీ అంత డిక్టేటర్ లాగా మన శాసనసభ చెల్లదు. ప్రజాస్వామ్యబద్ధంగానే ఎలాగైతే రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు రాజ్యాంగ హక్కులు హరించావు, చట్టబద్ధత లేకుండా చేసావు, సభను శాసనం చట్టబద్ధం లేకుండా చేసి చట్టసభలాగా చేసావు. మమ్మల్ని ప్రతిపక్షాన్ని మాట్లాడిన అవకాశం ఇలా, ప్రతిపక్ష నాయకుడు గౌరవించలా. నువ్వేమి నాయకుడు అయ్యా అని అడుగుతా ఉన్నావు. సార్, ఇంకోటి ఈ రోజు నుంచి డిజిటల్ అటెండెన్స్ అనేది తీసుకొస్తున్నారు. వైసీపీ సభ్యులు దొంగచాటుకు వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళి జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నుంచి కొత్తగా ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా అటెండెన్స్ తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. వారి ఒక్కరి కోసం కాదు, ఇది అందరికీ సంబంధించింది, మా అందరికీ సంబంధించింది. బాధ్యత కలిగిన పక్షంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వేదిక ఉండవలసిన వాళ్ళం సంతకాలు పెట్టి కాఫీ దాగి పోవటానికి కాదు కదా. సభలో కూర్చొని చర్చల సారాంశాన్ని గమనించుకుంటూ తమ తోచిన సలహాలు చెబుతూ తమ సమస్యలు ఎత్తడం కోసం అన్ని పార్టీలు, మా పార్టీతో సహా, ఏదో వచ్చాము కాసేపు కూర్చొని పోయామంటే కాదు, అటెండెన్స్ చేసి పోవడానికి కాదు. అందువల్ల అందరికీ పెట్టారు. ఇది ప్రజాస్వామ్యంగా హక్కులు ఉపయోగించుకునే దానికి, బాధ్యతగా వ్యవహరించేదానికి ఇది అవకాశం. సార్, మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కామెంట్ చేశారు, ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంది, బీజేపీ లేకపోతే టీడీపీ జనసేన ఎక్కడున్నాయంటూ ఆయన నేను మొన్న మాట్లాడారు. సార్, అది ఆయన అభిప్రాయం కావచ్చు. ఆయన మంత్రిగా చేశారు కదా. ఆయన మంత్రిగా చేసినప్పుడు ఎట్లా ఉంది? ఇంకో రకంగా మాట్లాడాలా? కరెక్ట్ కాదు. కులాలను ఎత్తి మాట్లాడితే అది తెలుగుదేశం అందరిది, అన్ని పార్టీలది, అన్ని వర్గాలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ యూనివర్సిటీలో గతంలో ఏం జరిగింది? అనేక పదవుల్లో ఏం జరిగింది? వన్ సైడ్. ఇవాళ అలాగే చంద్రబాబు గారు అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధిస్తున్నాడు. యూనివర్సిటీలు చూడండి, కళాశాలలు చూడండి, పోస్టింగ్లు చూడండి, పోస్టింగ్లు అందరికీ సమానం. మరి ఆయన ఎందుకు మాట్లాడి నాకైతే అర్థం కాదు. థ్యాంక్ యూ సార్. ఆదినారాయణ రెడ్డి ఎందుకు మాట్లాడో తనకు తెలియదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తున్నారు. ఖచ్చితంగా ఫేషియల్ రికగ్నైజేషన్ అనేది కేవలం వైసీపీ సభ్యులకే మాత్రం కాదు, అసెంబ్లీకి వచ్చే ప్రతి ఎమ్మెల్యేకి బాధ్యత ఉంది, అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఖచ్చితంగా కేవలం ఒకరోజు మాత్రమే కాదు, అసెంబ్లీ సమావేశం అన్ని రోజులు వస్తే ఒక అర్థవంతమైన చర్చ అసెంబ్లీలో సాగుతుంది. ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ తరపున సమస్యలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని సభలో చెప్తే ఖచ్చితంగా ప్రభుత్వం తరపున దానికి ఆచరిస్తామని చెప్తున్నారు. గతంలో ప్రతిపక్షాల గొంతు నొక్కేసినటువంటి జగన్ ఇప్పుడు ప్రతిపక్ష హోదా అడగడం ఏంటంటూ మా గోరంట్ల బుచ్చయ్య చౌదరి అయితే ప్రశ్నిస్తున్నారు. కెమెరా పర్సన్ సురేందర్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. For more videos like this, subscribe Big TV channel.